హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ దివ్యాలూరి. మనం ప్రతిరోజు నిఫ్టీ ప్రిడిక్షన్ చెప్పుకున్నాం కదా! ఈరోజు నిఫ్టీ ప్రిడిక్షన్ ఏంటి అంటే, దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే, గురువారం అండ్ శుక్రవారం ఆ రెండిట్ల గురించి ఒక్కసారి ఆహ్, బ్యాక్‌కెళ్ళి చెక్ చేసుకుందాం. ఆ రోజు ఏం జరిగిందో. గురువారం రోజు మనం నిఫ్టీ అనేది కంపల్సరీ గ్రీన్‌లో క్లోజ్ అవుతుంది. సో, మంచి రిటర్న్ ఇస్తుంది అనుకున్నాము. యూ టర్న్ తీసుకుంటుంది అనుకున్నాం. బట్ నిఫ్టీ యూ టర్న్ తీసుకోలేదు. ఎందుకంటే, ఆ రోజు మనం చూస్తే ఎగ్జిట్ పోల్ ఉండింది. అక్కడ బీజేపీకి కానీ, ఆమ్ ఆద్మీ పార్టీకి గానీ రెండిటికి కూడా దేనికి మెజారిటీ అనేది చూపించలేదు ఆ రోజు. సో, దానివల్ల ఏమైందంటే నిఫ్టీ అనేది రికవరీ కాలేకపోయింది గురువారం రోజు. అలాగే నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా ఉంది ఆ రోజు. అందుకని నిఫ్టీ అనేది రికవరీ కాలేదు. సో, శుక్రవారం చూస్తే ఏమైతుందంటే మనకి ఆర్‌బీఐ మానిటరీ పాలిసీ ఉండింది. దానివల్ల ఏమైందంటే ఫస్ట్ హాఫ్ అంతా నిఫ్టీ పడిపోయింది. బట్ మనం ఏమనుకున్నాం సెకండ్ హాఫ్‌లో నిఫ్టీ ఖచ్చితంగా మళ్ళీ ఆహ్, ఒక అంటే అది ఖచ్చితంగా న్యూట్రల్ జోన్‌కి వస్తుంది అనుకున్నాం కదా! అలాగే వచ్చింది. మీరు చూస్తే గనక లాస్ట్ 1 అవర్‌లో నిఫ్టీ 100 పాయింట్స్ 120 పాయింట్స్ గెయిన్ చేసింది. 450 నుంచి 23,450 నుంచి 23,550 వరకు వచ్చి క్లోజ్ అయింది. మీరు చూసారు నిన్న ఫ్రైడే రోజు. సో, నేను ఏం చెప్పాను 23,500 అబోవ్ వస్తే కనుక నిఫ్టీ బై చేయండి. మీకు మంచి గుడ్ రిటర్న్ ఇస్తుంది ఈ వీక్ అని చెప్పాం కదా మనం. అనుకున్నాం కదా మనం. యెస్. నిఫ్టీ అనేది 23,550లో క్లోజ్ అయింది. సో, ఖచ్చితంగా 23,500 అబోవ్ వస్తే నిఫ్టీ బై చేయమన్నాను. అంటే ఎవరైతే 23,500లో నిఫ్టీ బై చేసారో ఆల్రెడీ వాళ్ళు 50 పాయింట్స్ గెయిన్‌లో ఉన్నారు. అవునా కదా! 23,550లో క్లోజ్ అయింది కాబట్టి. సో, నిజం చెప్పాలంటే ఈరోజు నిఫ్టీ అనేది మేబీ బూమ్ అవ్వచ్చు. అంటే నిఫ్టీ చాలా పరుగులు పెట్టొచ్చు. సో, మన లక్ ఎలా ఉందనేది ఈరోజు చూసుకుందాం ఒకసారి. ఎందుకంటే చాలా మంచి ప్లేస్ అంటే మంచి సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ ఈరోజు. సో, 23,550 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నిఫ్టీ ఒక 400 పాయింట్స్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉంది. 350, 400 పాయింట్స్ ఈ 2, 3 డేస్‌లో. సో, అలా గనుక జరిగితే ఎవరైతే నిఫ్టీ బై చేశారో వాళ్ళు హీరోస్ అయిపోతారు. సో, రిమైనింగ్ పీపుల్ అంతా కూడా వాచ్ చేయండి. ఎవరైతే ఇన్వెస్టర్స్ చేసుంటారో వాళ్ళు హీరోస్. ఓకే. ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు అలా వాచ్ చేస్తూనే ఉండండి. మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. అప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉండండి నిఫ్టీని. నిఫ్టీ ఈరోజు రేపు మంచి గుడ్ రిటర్న్స్ ఇస్తుంది. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీకి బూస్ట్ ఏంటంటే ఢిల్లీ ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంది. ఓకే. సో, నిఫ్టీ అనేది పరుగులు పెడుతుంది. ఓకే.